కానీ చిన్నమ్మదేవి విషయంలో నువ్వు ఆ రోజు అడ్డుపడ్డావు. బాబు వంశీ, బాబు వంశీ, నువ్వు పిచ్చోడివైనా భలే తెలివిగా తప్పించుకున్నావురా. నేను పిచ్చోడు కాదు. ఎవరు చెప్పారు నువ్వు పిచ్చోడివి కాదని? కృష్ణవేణి చెప్పింది. నేను కృష్ణవేణికి బెస్ట్ ఫ్రెండ్ ని, జెంటిల్మెన్ అని చెప్పింది. సాహు, వీడితో మాట్లాడి చంపేద్దాం. వద్దు వద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. నాకేమైనా అయితే కృష్ణవేణి చచ్చిపోతుంది. నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. నీ కృష్ణవేణి కూడా చచ్చిపోతుంది, నువ్వు చచ్చిపోతావు, ఎవ్వరూ మిగలరు. అంటే కృష్ణవేణి కూడా చంపేస్తారా? అవునరా. చూడండి, కృష్ణవేణి ఏం చేయకండి, తనకు బదులుగా నన్ను చంపేయండి ప్లీజ్ ఫ్రెండ్. కృష్ణవేణి ఏం చేయొద్దు. గురువుగారు చెప్పిన ముహూర్తం ప్రకారం వంశీ అల్పాయుష్కుడు అయ్యాడు కాబట్టి వీడు మన చేతుల్లో చేస్తున్నాడు. ముందు వేసే సాహు. నాన్న వంశీ, ఏమైంది రత్న? సృజన్, జరగరాందేదో జరిగిపోయింది. నాకు భయంగా ఉంది సృజన్. నువ్వన్నది నిజమే రత్న. ఫ్లైట్కి అయితే బయలుదేరలేదు. పోనీ గెస్ట్ హౌస్ మేనేజర్కి ఫోన్ చేస్తే బయటకు వెళ్లారని చెప్తూ ఉన్నాడు. అలివేణి, అరవింద్, కృష్ణవేణి ముగ్గురు ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. నాకేం అర్థం కావడం లేదు సృజన్. రత్న, తెల్లవారడానికి ఇంకెంతసేపు? జస్ట్ 5 hours. మనం మార్నింగ్ ఫ్లైట్కి వరకు వెళ్దాం. సరే సృజన్, అలాగే. సృజన్, పోలీస్ డిపార్ట్మెంట్లో హైయర్ అఫీషియల్స్కి ఒకసారి మీరు ఫోన్ చేసి మాట్లాడండి. ఎస్పీతో మాట్లాడాను, ఎంక్వైరీ చేస్తున్నారు. 1 hourలో రిపోర్ట్ ఇస్తారు రత్న. దీక్షితులు గారు చెప్పినట్టు అరకులో ఏదైనా జరగబోతోందా? ఇంటి వారసులు ఇద్దరు భార్యలతో అరకులో అడుగు పెట్టారు. వాళ్ళకి జరగరాంది ఏదైనా జరిగిందా? రత్న, రత్న ఆగు. రత్న, రత్న,
బాబు వంశీ బాబు వంశీ 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 బాబు వంశీ బాబు వంశీ వంశీ బాబు వంశీ బాబు వంశీ బాబు వంశీ వంశీ బాబు వంశీ నా బిడ్డలకు కోడళ్లకు ఎలాంటి హాని జరగకుండా కాపాడు తల్లి. వంశీ బాబు వంశీ బాబు వంశీ బాబు వంశీ అమ్మా కనకదుర్గమ్మ తల్లి, భార్యాభర్తలిద్దరూ నీ సమక్షానికొచ్చి నీ కంకణం కట్టుకున్నారు. గుర్తుందా తల్లి? శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వారి దర్శనానికి భార్యాభర్తలిద్దరూ వెళ్ళాలి. ఏయ్!
వచ్చే మొగుడు ఎవరో కాదు తల్లి, నీ అక్క మొగుడే. అక్క మొగుడే, నీ సెకండ్ హ్యాండ్ మొగుడు. బావనే పెళ్లి చేసుకుంటావు తల్లి, కుర్రో కుర్రు. చంద్రకళని ఇంటికి పంపించాక ఈ శశికళ రావడం ఏంటి? ఆ కోయిదొర అక్క మొగుడే నీ మొగుడని శశికళకి జాతకం చెప్పడం ఏంటి? ఛ! అంత అయోమయంగా ఉంది. బావా, అక్కని ఎలాగైనా కన్విన్స్ చేసి నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఈ శశికళ అసలే జగముండి నేనే మొగుడని ఫిక్స్ అయిపోయి నా కొంప ముంచదు కదా. బావా, ఈరోజు నుంచి మన్మథ బాణాలు విసురుతాను. ఇక నువ్వు అవుట్. ఒసే కడప, నువ్వు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావో లేదో నాకు తెలియదు గాని నేను మాత్రం నరకం అనుభవిస్తున్నానే. ఛ! బావా పడుకునుంటాడా మెల్కునుంటాడా? ఈ రోజు నుంచి బావకు అస్సలు నిద్ర లేకుండా చేస్తాను. స్వామి, చంద్రకళ అంటే నాకు ప్రాణం. ఈ జన్మకు నేను ఏకపత్ని వ్రతుణ్ణి. నా వల్ల తప్పు జరగకుండా చూసుకునే బాధ్యత నీదే తండ్రి. ఎర్ర మొగ్గలేందబ్బా, ఆ కళ్ళకొచ్చి ముంతదాకుడేందబ్బా, చూడగానే పాపమాయే ఎండలోన దీపమాయే, గూటికొచ్చి ఉండమాక గుండె గోడు పెంచమాక జాగు ఇంకా ఓపలేనులే. నా బుగ్గ మీద గోరికి కూడేందబ్బా, ఏ చెగవి మీద పంటల కూడేందబ్బా, మాయే గుండెలోన తాళమాయే, దగ్గరుంటే తప్పికాయ పక్కనుంటే ఆ కళాయి ఎక్కడింక దాగిపోనురా. ఎంత సిగ్గు పుట్టుకొచ్చే చెంప తాకితే, చెంప మొగ్గలేసుకొచ్చి చెయ్యి తాకితే, పుట్టుకొస్తదో
అబ్బా ఆగబ్బా చిన్న ముద్దబ్బా నువ్వు నన్ను చూస్తే అందమంటబ్బా మా పటేళ్ళకొస్తే నీకు గంటబ్బా ఆ బుగ్గ మీద ఎర్ర మొగ్గలేదబ్బా నిన్ను ముట్టుకుంటే గుండె గంట కొట్టిని ఒంటి గున్న లోకమంత గంట కట్టిని తప్పే ఒప్పబ్బా ఒక్కసారబ్బా ఎప్పుడంటే అప్పుడైతే ఎట్టబ్బా గుట్టు మట్టు చూసుకోవు ఏంటబ్బా చుక్క పూల పక్క మీద జున్ను పాల పొంగులైతే మల్లె పువ్వు మాట తప్పునా నా బుగ్గ మీద గోరుగిస్తుడేంటబ్బా ఆ బుగ్గ మీద ఎర్ర మొగ్గలేదబ్బా గుమ్మయుడు తాపమాయే గుండెలోన తాళమాయే గూటికొచ్చి ఉండమాక గుండె గోడు పెంచమాక జాగు ఇంకా ఓపలేనులే నా బుగ్గ మీద గోరుగిస్తుడేంటబ్బా ఆ చల్లకొచ్చి ముంత దాచుడేందబ్బా అబ్బా ఒక్కసారబ్బా ఒక్కసారబ్బా అబ్బా! అబ్బా! అమ్మా ఓసి మరదలా నువ్వు నా కల్లోకొచ్చి ఏందబ్బా అంటూ నా ప్రాణాలు తోడేస్తున్నావు కదే చిచి అత్తయ్య మీరు నా రూమ్లోకి ఎలా వచ్చారు? ఆ బుగ్గ మీద ఎర్ర మొగ్గలేందబ్బా ఆ చల్లకొచ్చి ముంత దాచుడేందబ్బా చూడగానే పాపమాయే ఎండలోన దీపమాయే గూటికొచ్చి ఉండమాక గుండె గోడు పెంచమాక జాగు ఇంకా ఓపలేనులే నా బుగ్గ మీద గోరుగిస్తుడేంటబ్బా ఏ పెదవి మీద పంచినప్పుడేంటబ్బా అది అత్తయ్య నువ్వు నిద్రలో లేచి మంచం మీద డాన్సులు చేస్తుంటే శశికళ తీసుకొచ్చి చూపించింది. ఏంటి చిన్నలుడి నీ వరస? అది అంటే అత్తయ్య నేను పెద్దమ్మా కళ్ళు నన్ను ఊహించుకుని ఏందబ్బా అని డాన్స్ చేస్తున్నాడు. అబ్బే అదేం లేదు అత్తయ్య అదేం లేదు. చూడు చిన్నలుడు, మళ్ళీ చెప్తున్నాను, శశికళకు దూరంగా ఉండు అంతే. అంతే అంతే అత్తయ్య అంతే అంతే అంతే. చంద్రకళకు అన్యాయం చేయకు. ఏంది? అంతే అత్తయ్య అంతే అంతే. జాగ్రత్త. అమ్మయ్యా ఆ బుగ్గ మీద గోరెగిల్లుడేంటబ్బా ఓసై నిన్ను వామ్మో ఇది సామాన్యురాలు కాదు. రెండోసారి ఆ శత్రువు తాకినప్పుడు అతనెవరో నీకు తెలుస్తుంది.